హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం కాస్త సింపుల్‌గా అలాగే ఒక హెల్తీ వేలో రాగి పిండి, అలాగే బెల్లంతోటి సింపుల్ కుకీస్ స్టైల్‌లోనే కానీ ఇవి కాస్త మెత్తగా ఉంటాయి. ఎందుకంటే ఓవెన్‌లో చేసినవి కాదు. సో, ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా! దానితోటే మనం సింపుల్‌గా ఇలా చేసేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ హెల్తీ కూడా చాలా అంటే చాలా హెల్తీ. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. ముందుగా మనమైతే ఒక బౌల్ తీసేసుకొని ఒక 2 టీ స్పూన్స్ అలా బటర్ తీసుకోవాలండి. ఒకవేళ బటర్ లేదు అని అనుకుంటే కాస్త నెయ్యి అయినా పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. అండ్ ఇందులోకి నేను 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి. అండ్ ఇందులోకి నేను 1.5 కప్పులు అలా జాగరీ తీసుకుంటున్నానండి. బెల్లము పౌడర్ లాగా చేసింది తీసుకుంటున్నాను. కాస్త ఈజీగా అవుతుంది మనకు. స్వీట్ కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మీరు 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. వీటన్నిటిని ఫస్ట్ అయితే ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాము. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు ఇలా కూడా ఇష్టపడతారండి. కుకీస్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి. సో, ఇలా ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుందాం. ఆ తర్వాతకి నేను ఇందులోకి ఆల్రెడీ వేడి చేసి కాస్త చల్లార్చానండి పాలు. అవి స్లోగా యాడ్ చేసుకుందాము. సో, ఇలా కొద్ది కొద్దిగా పాలని ఇలా యాడ్ చేసుకొని కలుపుకోండి. సేమ్ మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా ఎంచక్కా మంచిగా కలిపేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసేసుకొని బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఫస్ట్ అలా చేసుకొని తర్వాత కొంచెం ప్రెస్ చేసుకుందాము. సో, నా వీడియో అయితే మీరు ఫుల్‌గా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఎలా ఉంది, ఎలా చేశాము అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుందండి. సో, ఇలా కుకీస్ లాగా ఇలా, ఇలా ప్రెస్ చేసుకున్నామంటే కాస్త ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను ఒక చిన్న ఫోర్క్ తీసుకొని ఇలా పెడుతున్నానండి మార్క్స్ లాగా. కొంచెం ప్రెస్ చేశామంటే సరిపోతది. ఇలా మార్క్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి కూడా బావుంటుంది. అండ్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బాదాం కానీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కాజు అట్లా. పిల్లలు ఏది మీ పిల్లలు ఏది తింటారు అని అనుకుంటే అలా యాడ్ చేసేసుకొని, ఇలా కాస్త అద్దినట్టు చేసేసి మనం ఒక ప్లేట్‌లో పెట్టేసేసుకుందాము. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వద్దు అని అనుకున్నా ఏం పర్వాలేదండి. ఇలా అయినా పెట్టేసేయొచ్చు. ఇంతే. సో, ఇలా అన్నీ మనం రెడీ చేసేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదండీ! అవి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అలా అప్లై చేసేసుకుందాము. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా. సేమ్ ఇడ్లీలు చేసుకున్నట్టే చేసుకోవాలండి. కానీ చాలా అంటే చాలా బావుంటాయి ఇది. సో, ఇలా అంతా ఆయిల్ అంతా అప్లై చేశాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కుకీస్ ఉన్నాయి కదా! వీటిని ఇందులో పెట్టేసేద్దాం. సో, ఇలా అన్ని ప్లేట్లు ఇలాగే రెడీ చేసేసుకుందామండి ఇప్పుడు. సో, ఇలా అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం స్టాండ్‌లోకి పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో మనం బేక్ చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నేనైతే సరిపోను వాటర్ పోసానండి. ఒక 1 గ్లాస్ అలా వాటర్ పోసాను. ఇది కాస్త మరగనివ్వాలి. కొంచెం ఇలా తెల్లుతున్నాయి కదండీ! ఇలా మరిగేటప్పుడు పూర్తి సిమ్‌లో పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది. సిమ్‌లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా! ఈ కుకీస్‌ని వీటిని యాడ్ చేసేసుకుందాము.
మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ సిమ్‌లోనే వీటిని కుక్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ వరకు ముట్టకుండా ఉంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు వీటిని 30 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ అయిపోయాక మనకి ఇలా అంతా అవుతుంది. సో వీటిని మనము ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి మన హెల్దీ కుకీ స్టైల్ రాగి స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఎంచక్కా ఎంజాయ్ చేసేసేయండి. హెల్త్ వైజ్ బావుంటుంది చాలా. అండ్ పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. మరి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్.